హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించిన కొన్ని మంచి కాలేజెస్ అండ్ అలాగే కొన్ని మంచి టిప్స్ చెప్తాను, వీటిని యూటిలైజ్ చేసుకోండి. టీఎస్ఆర్జీసీ గురించి, టీఎస్ఎంజీబీసీ గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను. అవి ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి. ఆల్రెడీ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని రెగ్యులర్గా చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ డెఫినెట్లీ ఛానల్ రెగ్యులర్గా చూస్తే మీకు ఏదో ఒక బెనిఫిట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి పాలిసెట్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2025 19 రోజు ఇట్లా స్టార్ట్ అయింది. ఎగ్జామినేషన్ అయిపోయాక 12 డేస్కి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేసిండ్రు. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఇక ఇప్పుడు మనకి కౌన్సిలింగ్లలో మనకి మంచి కాలేజెస్నే పెట్టుకోవాలనుకుంటారు ఏ స్టూడెంట్ అయినా కూడా, అవునా? అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కేర్లెస్గా వెబ్ ఆప్షన్స్ని ఎవరికో ఒకరికి అప్పగిస్తారా, అన్న నీకు తెలిసిన కాలేజ్లో నువ్వు పెట్టన్నా, ఏదో ఒకటి పెట్టు, వెళ్ళొచ్చిన అలా మేము జాయిన్ అవుతాం అనేటట్టు ఉంటారు. సో అట్లా ఎప్పుడు కూడా డిపెండెన్స్గా ఉండకండి. ఎందుకంటే మీరు కొంత రీసెర్చ్ చేయండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, లేకపోతే మీకు తెలిసిన నేబర్స్ సజెస్ట్ చేస్తారు, మంచిగా సజెస్ట్ చేస్తారన్న వాళ్ళనే సజెషన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో అట్లా తెలుసుకోండి. మీరే గూగుల్ చేయండి, మంచి కాలేజెస్ వస్తాయి, నిజంగా కాదా కొన్ని అనేసి కనుక్కోండి. ఓకే, అట్లా తెలుసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్, అసలు ఏ గ్రూప్ చేయాలనే క్లారిటీ లేదు అనుకోండి. క్లారిటీ లేని వాళ్ళకు కూడా అసలు సివిల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారు, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లో ఏం చేస్తారు, మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రతి గ్రూప్లో ఏమేం చేస్తారు, ఎట్లా ఏంటి, బీటెక్లో ఏ ఫీల్డ్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఈ బ్రోచర్లో కంపల్సరీగా ఉంది. మీరు చదవండి క్షుణ్ణంగా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి టిప్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది అంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. అట్లా మీ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు రెడీ చేసుకోండి. అండ్ ఏ కోర్సు డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అనేది కూడా ఇక్కడ ఉంది. మీ సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మీ దగ్గరనైతే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఇస్తే 1 వీక్ లోపు వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం బెస్ట్ కాలేజెస్లలోకి వెళ్దాము. బెస్ట్ కాలేజెస్కి వెళ్ళే ముందు కూడా నేను ఎప్పుడైనా కూడా ప్రైవేట్ కాలేజెస్ కంటే ముందు గవర్నమెంట్ కాలేజెస్ సజెస్ట్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీ మీద రుద్దట్లేదు, బట్ నా పర్సనల్ ఒపీనియన్. అందరు గవర్నమెంట్ కాలేజ్లో నీ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతానే ఏంది అంటారు, బట్ గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్. ఎందుకంటే మనకి అటు రియంబర్స్మెంట్ పరంగానైనా, తక్కువ ఫీజు పరంగానైనా ఫెసిలిటీస్ కూడా ఇవాళ రేపు గవర్నమెంట్లో బాగానే ఉన్నాయి. మనం అనుకుంటాం గవర్నమెంట్ కాలేజ్లో చదివితే ఏముంటుంది, ఏం ఫైదా ఉంటుంది అని మనం అనుకుంటాం, బట్ గవర్నమెంట్ కాలేజెస్ ఆల్వేస్ ద బెస్ట్. ఓకే, సో ఆల్వేస్ ప్రిఫర్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీరు గవర్నమెంట్ కాలేజెస్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి, ఆ తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్కి పోండి. ఓకేనా? టకటక మీరు ఫస్టే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకొని ప్రైవేట్ కాలేజ్లలో సీట్ వస్తుంది, ఆ తర్వాత అయ్యో ముందే ఈ కాలేజ్ పెట్టుకుంటే అయిపో అనే ఒక రిగ్రెట్ మీకు ఉండొద్దు. అందుకే ఆచితూచి వెబ్ ఆప్షన్స్ ఇంకొక రోజు లేట్గా పెట్టుకున్నా కూడా మంచిది, కానీ మీరు మంచి కాలేజెసే పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అనేసి ఇచ్చిండ్రు. సో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్. ఓకే, ఈ కాలేజ్ చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే కాలేజ్ అన్నమాట. ఓకేనా? సో ఈ కాలేజ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ దేంట్లో ఎన్ని సీట్స్ ఎట్లా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. మెకానికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్, ఓకే, డబల్ అంటే ట్రిపుల్ ఈసీ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, సిఎస్ కంప్యూటర్ సైన్స్, ఈ పర్టికులర్ గ్రూప్లో ఇన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఒకవేళ మీకు ఈ కోడ్ అర్థం కాలేదంటే ఇంతకుముందుకు నేను డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి కదా, అక్కడ మెన్షన్ చేసిండ్రు కదా వాళ్ళు ఆల్రెడీ, అక్కడ చూడండి. ఓకేనా? నేను ఇందులో మంచి కాలేజెస్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ప్రిఫరెన్స్ ఇచ్చేసిండ్రు, మనం ఏం లేదు. ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు తన్యా టు గైడ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను నేను ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో. నాకు ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎలక్ట్రికల్ పెట్టుకుంటాను. అలా 60 సీట్లే ఉన్నాయి, నా ర్యాంక్ 2000 వచ్చింది. ఓకేనా? ఈ 2000కి వస్తుంది రాదా అనేది పక్కకు పెడదాం, మన ర్యాంక్ తోటి సంబంధం లేకుండా మన కాలేజెస్ ప్రిఫరెన్సెస్ అయితే ఇద్దాం. ఓకే, చాలామంది చేసే మిస్టేక్ ఇదే. మంచి ర్యాంక్ వచ్చి కూడా మంచి కాలేజీలు పెట్టుకోకుండా నార్మల్ కాలేజీలు పెట్టుకుంటారు. అయ్యో నా ర్యాంక్ ఎక్కువ ఉంది, నాకు వస్తుందో రాదో అనేది ఆలోచించుకొని వెనకడుగు వేస్తారు. అట్లా వేయకండి. అండ్ ఇంకొకటి, అట్లీస్ట్ హైయెస్ట్ కాలేజెస్ పెట్టేసేయండి. 20-30 కాలేజీలే కాకుండా ఎన్ని ఆప్షన్స్ అంటే అన్నీ పెట్టేసేయండి. మంచి కాలేజీలు అన్నీ ఫస్ట్ పెట్టి ఫిల్టర్ అవుట్ చేసేసి ఆ తర్వాత లాస్ట్కి నార్మల్ కాలేజెస్ పెట్టండి. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ కొట్టుకోవాలి, సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెయిట్ చేయొద్దు. సెకండ్ ఫేజ్ ఎట్లుండాలంటే, ఫస్ట్ ఫేజ్లో రానప్పుడు అయ్యో ఓకే సరే నేను నా ప్రయత్నం చేసినా రాలేదు కదా అని, అంటే నువ్వు ఒక 50 ఆప్షన్లు పెట్టినాక నీకు 50 ఆప్షన్లలో కూడా ఏ కాలేజ్ రాకపోతే అప్పుడు నువ్వు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. అంతేగాని 10 కాలేజీలు పెట్టి 10 కాలేజీలోనే నాకు రాలేదు నేను మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్తా అనేటట్టు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, మీరు చాలా లాస్ అవుతారు.
ఎందుకంటే తర్వాత రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతారన్నమాట. వీడియో లెంత్గానే ఉంటుంది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో 2x స్పీడ్లోనైనా వినండి, కానీ వీడియో కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపురం. ఈ 2 కాలేజీలకి లిటరల్గా చెప్తున్నా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అసలు మీకు సీట్ దొరకడం కూడా కష్టమే, అంత కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే కాలేజ్లో అస్సలు వదులుకోరు, మెయిన్గా ఈ స్ట్రీమ్స్. మీరు ఇదే ఛానల్లో పాలిసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడండి. చాలామంది నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, పాలిసెట్లో సీట్ వస్తుందా లేదా, మసప్ ట్యాంకులని సీట్ వస్తుందా అని చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వరంగల్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పర్సనల్గా వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ నా ఫ్రెండ్స్ అంటే నేను బీటెక్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి వెళ్ళిన, కానీ నా ఫ్రెండ్స్ డిప్లొమా చేసి బీటెక్కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిగా చెప్తారు, బాగుంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ కాలేజ్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది వనపర్తి దగ్గర ఉంది. ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్. ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల. ప్రతి డిస్టిక్లో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంటుంది. నెక్స్ట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ఉమెన్స్ టెక్నికల్ ఇంజనీరింగ్, ఇది హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్. ఎస్జీ పాలిటెక్నిక్, ఇది కూడా గవర్నమెంటే. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ ఎంజిఎం సర్కిల్, ఇది మన ఎంజిఎం దగ్గరనే. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ గోల్కొండ. ఈస్ట్ మారేడుపల్లి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఓల్డ్ సిటీ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇగో చూడండి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రిఫర్ చేసి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళండి. ఇక్కడ దగ్గర దగ్గర 45 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకెక్కువనే ఉంటుంటాయి. సో ఈ కాలేజెస్ అన్నీ అయిపోయాక ప్రైవేట్ కాలేజెస్లల్లో మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. కొంతమంది కమెంట్ చేసిండ్రు అక్క టాప్ 10 కాలేజెస్ చెప్పండి అని. సో నా దృష్టిలో ఇవే టాప్ 10. అందుకోసమని నేను స్పెషల్గా టాప్ 10 అని చెప్పట్లేదు, బట్ ప్రిఫర్ గవర్నమెంట్. యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గవర్నమెంట్ కాలేజెస్. అండ్ వీటిలలో ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఈ కాలేజెస్ని అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ సర్టిఫికేట్స్ కూడా, మీ స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఓటీపీకి సంబంధించిన పిన్, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఆ కాపీ వచ్చేంత వరకు కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోండి. అండ్ డూ నాట్ షేర్ విత్ ఎనీవన్. ఈ మధ్యలో చాలా ఫ్రాడ్స్, ఎడ్యుకేషనల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎట్లా తెలుసా? మీకు సంబంధించిన ఓటీపీస్ చెప్పండి, మా కాలేజ్లో జాయిన్ అవ్వండి, మీ తరపున మేమే ఆప్షన్లో పెడతామని మీకు సంబంధించిన పిన్స్ అవన్నీ తీసుకుంటారు. అట్లా ఎవరికి కూడా షేర్ చేయకండి. ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా మీరు పక్కకుండి ఎవరితోటైనా వెబ్ ఆప్షన్ పెట్టించుకుంటే పర్లేదు కానివ్వండి. ఎవరికి ఓటీపీస్ కానివ్వండి, పిన్స్ కానివ్వండి, మీకు ఒక ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా అసలు పెట్టకండి. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అవి వేరే వాళ్ళ చేతికి వెళ్ళినాయంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆప్షన్స్ పెట్టి వాళ్ళ మెయిన్గా కాలేజెస్ వాళ్ళు, ఓకేనా, వాళ్ళు ఇట్లా ఉంటే ఓకే మా కాలేజ్లో జాయిన్ కాండి అని ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ ఇంజనీరింగ్ అట్లాంటి వాటిలో బాగా జరుగుతుంది. బట్ ఓకే డిప్లొమాలో చాలా తక్కువ, బట్ అట్లాంటి మీకు ఒక అవేర్నెస్ ఉండాలనేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను, జస్ట్ ఫర్ అవేర్నెస్. కాలేజెస్ అయితే మరీ చెప్తున్నా, గవర్నమెంట్ కాలేజెసే పక్కా పెట్టుకోండి. అండ్ ఆప్షన్స్ కూడా ఎన్ని పెట్టుకుంటారు, 20, 10 అట్లా పెట్టుకోకుండా మీ ర్యాంక్ ఫర్ సపోజ్ 50,000 వచ్చింది అనుకుందాం, లెటర్స్ 100 ఆప్షన్లు పెట్టుకోండి. ఆప్షన్ ఉంది కదా, పెట్టుకోండి, తప్పేం లేదు. ఓకే, దాంట్లో 100 ఆప్షన్లా అని అనుకుంటే 100 ఆప్షన్లు పెట్టుకున్నాక కూడా రాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. ఓకే, సో ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ డైరెక్ట్గా కాల్ చేయాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేసి మీ డౌట్స్ని అయితే అడగచ్చు. థ్యాంక్ యూ.